ఎక్కడికి వచ్చిండ్రమ్మా? శ్రీరామ్ కాలనీ నుంచి వచ్చాం. శ్రీరామ్ కాలనీ. ఎంతమంది వచ్చిర్రు మొత్తం? మేము 6 ఉన్నాం. చదువుకుంటున్నావా బేటా? మ్యారేజ్ అయిపోయింది. ఓ ఏమైనా పిల్ల మ్యారేజ్ ఇట్లా అయిపోయిందట. పిల్లలా? 2 ఆడపిల్లలు. 2 పిల్లలు. ఆ బుడ్డది నీదేనా? నాదే. ఏమైనా మొక్కనికి వచ్చినవా? అవును. నీ పేరేందమ్మా? నందిని. చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఏమైనా మొక్కనికి వస్తున్నావా? ఏం లేదు. పుట్టిగా దర్శనం చేసుకొని పోను. కొంతమంది వస్తే మొక్కనికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్క నమస్తే. అమ్మా నమస్తే. మాకు ఇక్కడ దేవుడు అసలు చాలా చాలా రకాలుగా చెప్పారు. చాలా మహిమగల దేవుడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉన్నా వేరే ఏ సమస్యలు ఉన్నా కూడా తొందరగా నయమవుతున్నాయని చెప్పారు. కింద పాంతులు గిట్ల చెప్పిండి అక్క. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి గిట్ల నీళ్ళు ఇస్తారంట. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ తీర్థం తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే బాగా జరుగుతుందని అందరు చెప్పడం వల్ల మేము చాలా దూరం నుంచి వచ్చాము. ఇది ఫస్ట్ టైం మేము రావడం. మేము వరంగల్ నుంచి వచ్చాము. ఓ ఏమో వరంగల్ హన్మకొండ నుంచి వచ్చింది మా వాళ్ళు. మేము వరంగల్ నుంచి వచ్చాము. అదే అక్క ఎంతమంది వచ్చిర్రక్క? మేము ఒక 3 వచ్చాము ఇక్కడ నుంచి. ఇంకా మా వాళ్ళందరికీ చెప్పాము. వాళ్ళు ఇవాళ శ్రావణ ఫస్ట్ వారం కదా, నెక్స్ట్ వీక్ వస్తామని చెప్పారు. బాగానే లైన్ పెరిగింది అక్క. నేను వచ్చినప్పుడు ఒక లైనే ఉండే. చాలా 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 బాగా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. అది గర్భగుడి అక్క అందులో టీవీలో పెట్టింది కదా పెద్దది. అక్కడి నుంచి ఆ రంధ్రం నుంచి వచ్చి నీళ్ళు చూడడానికి అసలు మేము మెయిన్ అక్కడి నుంచి రావడం తెలియదు కదా మనకి. చూసి వచ్చిన నేను ఇట్లా పోయి దర్శనం చేసుకొని వచ్చిన. ఈ అక్కలు వరంగల్కి వచ్చిండ్రా అంట. నువ్వు వేడికించి వచ్చిన చెల్లె? ఇక్కడ జియగూడలోనే ఉంటాము. మాకు మంచిగా జరుగుతుంది. ఈ రోజు పాపది పత్రిక లగ్న పత్రిక, ఆమె దర్శనం చేసుకుని వెళ్తా అంటే సరే అని వెళ్తున్నాం. లగ్న పత్రిక పెట్టుకొని వస్తున్నారంటే ముందు స్వామి దర్శనమే చేసుకుంటా అన్నదంట ఆ పిల్ల. నీళ్ళు కూడా తీసుకొని బాటిల్ కూడా తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ నీళ్లు తెచ్చి అక్కడ అల్లకి పెడతారు, వాళ్ళు నింపి పెడతారు. అక్కడికి తీసుకొచ్చి మనం తాగే నీళ్ళల్లో పోసుకోవాలా. మనకి ఎటువంటి బీమారీలు ఏం రాకుండా మంచి ఆరోగ్యానికి బాగుండదు. నీ పేరక్క? గీత. గీతక్క. మీరెక్కడ వాళ్ళు? మేము ఓల్డ్ సిటీకి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది అక్క ఇక్కడ దర్శనం చేసుకుంటే? బాగుంది ఇక్కడ. అనుకున్నదైతే ఖచ్చితంగా అవుతుంది. అనుకున్నది అయితే ఖచ్చితంగా అవుతుంది అంటారు. నువ్వు పెళ్ళిళ్ళు ఇంట్లో పెళ్ళి పెట్టుకున్న వాళ్ళు ఇట్లా వచ్చిగా మంచిగా దర్శనం చేసుకుంటారు. ఓ ఏమంటారు సీత కష్టాలు సీతయ్య, పీత కష్టాలు పీతయ్య అంటారు చూడు. నాదేమో నేను నాకోలు నేను చేసుకొని వచ్చిన దిగిగా ఏడికెంచుతామి ఇక్కడికి. ఇక్కడ పాండురంగ నగర్ దగ్గరనే. దగ్గర. ఎన్ని ఏళ్ళకించి వస్తున్నాం ఇక్కడ? 3 years అవుతుంది. ఏమైనా మొక్కుకుంటే అవుతుందా మరి? అవుతుంది మేడం. మంచిగా మంచిగా అవుతుంది. నమ్మకంతో ఉన్నారు పిల్లలంతా. ఎక్కడికించి వచ్చిండ్రు? ఇక్కడనే ఉంటాం మేము. జియాగూడలే. మామూలుగా ఇక్కడ చుట్టుముట్టోళ్ళే కాకుండా ఉప్పలోళ్ళు వరంగల్కించి వచ్చిన వాళ్ళు ఇట్లా కలిసిండ్రు ఈ రోజు. నాకు అక్క మాగున్న అమ్మ ఎక్కడికించి వచ్చిండ్రు? మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాం. ఏమైనా మొక్కుకున్నావా అమ్మ? ఫస్ట్ టైం వచ్చినానండి. మీ ఆయన ఎప్పుడు తీసుకురాలేదా నిన్ను? మరి తీసుకురావద్దా? ఫస్ట్ టైం వచ్చినాం అక్క. మేము యూట్యూబ్ లో చూసి ఫస్ట్ టైం వచ్చినాం. యూట్యూబ్ లో చూసి ఫస్ట్ టైం వచ్చిండ్రా అంట. నాడు మనం ఇట్లా వెనకకు పోదామండి ఒకసారి.